ఐపీఎల్ 2026 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సంచలనంగా మారాడు. దుమ్మిరేపే ఇన్నింగ్సులతో అదరగొడుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది రికార్డును సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఒక సంచలనం. ఈ 19వ సీజన్ లో భాగంగా గౌహతిలోని బర్షపారా క్రికెట్ స్టేడియంలో జరిగిన 16వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విధించిన 202 పరుగుల టార్గెట్ ను అందుకునే క్రమంలో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ స్టేడియం ను హోరెత్తించింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన ఈ యువ సంచలనం కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు సాధించి అందరిని ఆశ్చర్యపరిచాడు. అతని ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు 7 కళ్లు చెదిరే సిక్సర్లు ఉండడం విశేషం. ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీకి కేవలం 15 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 50 సాధించిన భారత ప్లేయర్ల జాబితాలో వైభవ్ 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక జోస్ హజెల్వుడ్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో వైభవ్ సూర్యవంశీ ఏకంగా 19 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్లో హజెల్వుడ్ కి చుక్కలు చూపించాడు. కేవలం హజెల్వుడ్ కే కాదు, భువనేశ్వర్ కుమార్ వేసిన 5వ ఓవర్లో 2 సిక్సర్లు బాది తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్న తీరు అద్భుతం. దీంతో మొత్తంగా పవర్ ప్లే ముగిసే సమయానికి రాజస్థాన్ స్కోర్ ను 97 పరుగులకు చేర్చడంలో వైభవ్ కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత లక్ష్యాన్ని ధ్రువ్ జూరేల్ ముందుకు తీసుకెళ్లి మ్యాచ్ ని గెలిపించాడు. మొత్తంగా తన అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన వైభవ్ మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను ప్రాక్టీస్ లో ఏం చేస్తానో మైదానంలో కూడా అలాగే ఆడేందుకు ప్రయత్నిస్తానని, ఎగస్ట్రా ఏమి చేయనని అన్నాడు. కేవలం నా సహజ సిద్ధమైన ఆటనే ఆడతాను అని వైభవ్ అన్నాడు. అలాగే సూర్యవంశీ ఆట తీరును చూసి ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు పంజాబ్ కింగ్స్ కోచ్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్ మొదటి మ్యాచ్ లోనే సిఎస్కే ని చిత్తు చేశాడు. ఆ తర్వాత ముంబైపై, ఈ రోజు ఆర్సీబీపై తన ఆడిన ఆట తీరు చూస్తే ఇంత చిన్న వయసులోనే ప్రపంచ మేటి బౌలర్లను ఎలా ఉనికిస్తున్నాడో ఆశ్చర్యం కలిగిస్తుంది. అతని సిక్సర్లు ఫోర్లు కొట్టే తీరును చూస్తుంటే వీడియో గేమ్ ను తలపిస్తుందని అన్నాడు. వాడు పిల్లోడంటి బౌలర్లనే పిల్లోలను చేసి ఆడుకుంటున్నాడని రికీ పాంటింగ్ అన్నాడు. త్వరలోనే అతన్ని టీమిండియాలో చూస్తామని ధీమా వ్యక్తం చేశాడు రికీ పాంటింగ్.